మై విలేజ్ షో అనిల్. ఇతను మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్తో కొద్ది రోజుల్లోనే బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మంచి ఫాలోవర్స్ని తెచ్చుకోవడంతో ఇక బిగ్ బాస్ టీం విలేజ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేందుకు అనిల్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇక అనిల్ కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండడంతో అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రేఖా బోస్ అలియాస్ శ్రీసుష్మ. ఈమె వైజాగ్లో పుట్టి పెరిగిన, సినిమాల మీద మక్కువతో హైదరాబాద్కు వచ్చి కళ్యాణ తస్మే నమః అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లో బడ్జెట్ మూవీస్లో చేసిన అవన్నీ అంతగా ఆకట్టుకోకపోవడంతో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ని చేస్తూ ఉండేది. ఇక ఆ మధ్యలో ఈమె సోషల్ మీడియాలో బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేయడంతో అప్పట్లో ఈమె వార్తల్లో నిలిచింది. అలా త్రివిక్రమ్ హీరోయిన్ సంయుక్త మీనన్ సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసుకున్న సైగలకి కౌంటర్ ఇస్తూ త్రివిక్రమ్ గారు, మేము అన్నింటికి సిద్ధంగానే ఉన్నాం, మమ్మల్ని కూడా పట్టించుకోమని చెప్పడం, రీసెంట్గా ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్లో బట్టలు విప్పేసి తిరుగుతానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి ట్రెండింగ్లో నిలిచింది. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానం కావడంతో రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేసి జన సైనికులకు కొంతవరకు దగ్గరైంది. ఇక ఇలా వచ్చిన పబ్లిసిటీతో బిగ్ బాస్ టీం ఈమెను కాంటాక్ట్ అవ్వగా అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన రేఖా బోస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పక్కా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్గా బాగా వినిపిస్తున్న పేరు ఇంద్రనీల్ వర్మ. ఈయన చక్రవాకం సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా తగినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.